ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ వీడియోలో సాక్షాత్తు శివుడే పార్వతీదేవికి చెప్పిన పవిత్రమైన కథను చూద్దాము. శివరాత్రి అంటేనే ఉపవాసం, జాగరణ. మిగతా పండుగలతో పోలిస్తే మహాశివరాత్రి ఒక ప్రత్యేకం. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినం రోజు ఆ పరమేశ్వరుడి ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు. శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు శివుడు లింగాకారంలో ఉద్భవించాడు. అందుకే ఈ రోజున పరమశివుడి అనుగ్రహం కోసం భక్తులు రాత్రివేళ పూజలు ఆచరిస్తారు. బిల్వపత్రాలను, రుద్రాభిషేకాలు, రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణలు ఈ శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మహాశివరాత్రి పూజా వ్రతం విశిష్టతను ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడట. ఆ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒకనాడు కైలాస పర్వత శిఖరముపై పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. ఇంతలో పార్వతీదేవి పరమశివునితో మాట్లాడుతూ, ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయిన తర్వాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు? ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది? ఏ వ్రతం అంత పవిత్రమైనది? దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది. అప్పుడు ప్రేమ స్వరూపుడైన ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైనది. మాఘబహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక్కమారి ఈ వ్రతం చేసిన యముడి బారి నుండి తప్పించుకుని ముక్తి పొందుతురని దాని దృష్టాంతముగా ఒక కథ చెప్తాను విను అని పరమశివుడు పార్వతీదేవికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో మధ్యదేశంలోని ఒక ఊర్లో చిత్రబాను అనే ఒక వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు జంతువులను వేటాడి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ అతను చాలా పేదవాడు. అందుకనే అతను తన కూతురు పెళ్లి చేయడానికి ఒక వ్యాపారి దగ్గర అప్పు చేస్తాడు. కానీ నిర్ణీత సమయంలో అతను ఆ అప్పును తీర్చలేకపోయాడు. దాంతో ఆ వ్యాపారి వెంటనే చిత్రబాను దగ్గరికి వచ్చి అతన్ని తీసుకుని వెళ్ళి ఒక చెరసాలలో బంధించాడు. ఆ రోజు శివరాత్రి కావడంతో పండితులందరూ శివపురాణంలోని కొన్ని కథలను భక్తులకు చెప్తున్నారు. ఈ కథలు చెరసాలలో కూర్చున్న చిత్రబానుకు కూడా వినిపించాయి. దీంతో అతను చాలా శ్రద్ధగా ఆ కథలను విన్నాడు. సాయంత్రం పూట వ్యాపారి అప్పును తీర్చమని చిత్రబానుని అడగగా అప్పుడు చిత్రబాను వెంటనే రేపటికల్లా అప్పు మొత్తం తీర్చేస్తాను, దయచేసి నన్ను ఈరోజు వదిలేయండి అని చెప్తాడు. వ్యాపారి కూడా చిత్రబాను చెప్పిన మాటలను నమ్మి అతన్ని వదిలేస్తాడు. చిత్రబాను చెరసాల నుంచి బయటకు రాగానే మళ్ళీ వెంటనే వేటాడడానికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతను జంతువులను వేటాడి వాటి యొక్క కొమ్ములను, దంతాలను, చర్మాన్ని, మాంసాన్ని అమ్మి డబ్బు సంపాదించి ఆ డబ్బుతోనే అతను వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పును తీర్చుదామని అనుకున్నాడు. ఈ ఉద్దేశంతోనే అతను అడవికి వెళ్ళాడు. జంతువులను వేటాడడం కోసం అడవి మొత్తం వెతుకుతూనే ఉన్నాడు. దాంతో అతనికి చాలా దాహం వేసింది. మరోవైపు అతనికి ఆకలి కూడా వేస్తుంది. జంతువులను వెతుక్కుంటూ వెళ్ళిన అతనికి అడవి మధ్యలో ఒక చెరువు కనిపించింది. అందులోని నీళ్లు తాగి చిత్రబాను అక్కడున్న ఒక మారేడు చెట్టు పైన కూర్చుని జంతువుల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ ఆ చెట్టు కింద ఒక శివలింగం కూడా ఉంది. కానీ చిత్రబాను దాన్ని అసలు గమనించలేదు. ఆ చెట్టు మీద ఎవరికీ కనిపించకుండా దాక్కోవడానికి అతని ఊతపదం అయిన శివ అనే పదమును ఉచ్చరిస్తూ ఆ చెట్టు యొక్క ఆకులను తెంచి కింద పడేసి మంచి ప్రదేశాన్ని వెతుక్కున్నాడు. కానీ అతనికి తెలియకుండా మారేడు చెట్టు ఆకులన్నీ శివలింగం పైన పడుతున్నాయి. ఆ రోజు మహాశివరాత్రి. మారేడు చెట్టు ఆకులు శివలింగం పైన పడడంతో శివుడికి పూజ జరిగింది. అతనికి తెలియకుండానే అతడు శివుడిని పూజించాడు. కాసేపటికి రాత్రి అయింది. రాత్రి కాగానే అక్కడ చెరువులో నీళ్లు తాగడానికి ఒక జింక వచ్చింది. కానీ అది గర్భంతో ఉంది. వెంటనే చిత్రబాను బాణాన్ని లాగి దాని వైపు లక్ష్యంగా పెట్టాడు. ఇది గమనించిన జింక వేటగానితో, నేను ఒక గర్భిణిని. కాసేపట్లోనే నా సంతానం ఈ భూమి మీదకి రాబోతుంది. ఒకవేళ నువ్వు నా పైన బాణంతో దాడి చేస్తే ఒకేసారి 2 అమాయక జంతువులు ప్రాణాలు తీసిన వాడవు అవుతావు. నీకు పాపం తగులుతుంది. అందుకే నేను నా సంతానానికి జన్మనిచ్చి వెంటనే తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తాను.
అప్పుడు నువ్వు నన్ను చంపేయవచ్చు అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే వేటగాడికి ఆ జింక పైన జాలి కలిగింది. అందుకే ఆ జింక చెప్పిన మాటలకు అతను అంగీకరిస్తాడు. జింక కూడా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటికి అక్కడికి మరొక జింక వస్తుంది. దీన్ని చూసి ఆ వేటగాడు చాలా ఆనందిస్తాడు. అది దగ్గరికి రాగానే ఒక బాణాన్ని గురిపెడతాడు. అప్పుడు ఆ జింక, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. నా భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఒకసారి నేను నా భర్తను కలిసి మళ్ళీ తిరిగి వస్తాను. కాసేపటి వరకు మీరు నన్ను వదిలేయండి అని వేడుకుంటుంది. జింక చెప్పిన మాటలకు వేటగాడి హృదయం కరుగుతుంది. అందుకే అతను ఆ జింకను కూడా వదిలేస్తాడు. ఇలా ఆ వేటగాడు 2 సార్లు తనకు దొరికిన జంతువులను వదిలేశాడు. కానీ మరోవైపు అతనికి తీవ్రంగా ఆకలి వేస్తుంది. ఒకవేళ నేను ఏదైనా జంతువుని వేటాడకపోతే ఆకలితో చచ్చిపోతానని చిత్రబాను తనలో తానే బాధపడుతూ ఉండిపోతాడు. రాత్రి కాగానే అక్కడికి మరొక జింక తన పిల్లలతో నీళ్లు తాగడానికి వస్తుంది. మళ్ళీ అతను వేటాడడానికి ఒక జంతువు దొరికిందని ఆనందపడ్డాడు. ఈసారి కూడా చిత్రబాను ఆ జింక వైపు గురిపెట్టగానే ఆ జింక భయపడి, నేను నా పిల్లలను నా భర్త దగ్గర విడిచిపెట్టి వస్తాను. దయచేసి ప్రస్తుతానికి నన్ను వదిలేయండి. నేను మళ్ళీ తిరిగి వస్తానని పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తుంది. ఇప్పటికే వేటగాడు 2 జింకలను వదిలేశాడు. ఈసారి కూడా వదిలేస్తే తనకి ఆహారం దొరకదని భావించి, నేను ఇలా అస్సలు చేయలేను. నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఆకలితో బాధపడుతున్నారు. నేను నిన్ను విడిచిపెట్టలేను అని చెప్తాడు. ఇంతలో ఆ జింక మాట్లాడుతూ, నువ్వు ఏ విధంగా నీ భార్య పిల్లల కోసం ఆలోచిస్తున్నావో నేను కూడా నా పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. నన్ను నమ్ము. నేను నా పిల్లలను నా భర్త దగ్గర వదిలేసి వస్తాను అని చెప్పగానే వేటగాడు దయతో ఆ జింకను కూడా వదిలిపెట్టాడు. వేటగాడు వేటకు వచ్చి చాలా సమయం గడిచింది. అయినా కూడా అతనికి ఆహారం లభించలేదు. ఒక జంతువు కూడా కనిపించకపోవడంతో అతనికి ఏం చేయాలో తెలియక చెట్ల ఆకులను తీసి కింద పడేస్తూ ఉన్నాడు. దీంతో అవి శివలింగం పైన పడుతున్నాయి. కాసేపైతే సూర్యోదయం కూడా కాబోతుంది. ఇంతలో అక్కడికి మరొక జింక వచ్చింది. ఈసారి మాత్రం ఆ వేటగాడు ఎలా అయినా జింకను వేటాడాలని నిర్ణయించుకున్నాడు. అతన్ని చూసిన ఆ జింక, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు నా భార్యలు. ఒకవేళ నువ్వు వాటిని చంపేసినట్లయితే ఆ దుఃఖంతో నేను బ్రతకలేను. నన్ను కూడా చంపేయు. ఒకవేళ నువ్వు వాళ్ళని వదిలిపెట్టినట్లయితే నన్ను కూడా కాసేపు వదిలిపెట్టు. నేను వాళ్ళని కలిసి తిరిగి వస్తాను. అప్పుడు నన్ను చంపి నీ ఆకలిని తీర్చుకోవచ్చు అని చెప్తుంది. ఈ మాట విన్న వెంటనే రాత్రి నుంచి జరుగుతున్న సంఘటనలు మొత్తం వేటగాడికి గుర్తొచ్చాయి. అతను ఆ విషయాన్ని మొత్తం జింకకు చెప్పాడు. మీరు నా 3 భార్యలను వదిలిపెట్టారు. నన్ను చంపితే మీరు అధర్మానికి పాల్పడిన వారు అవుతారు. మీరు వాళ్ళని నమ్మి ఏ విధంగా వదిలేశారో అదేవిధంగా నన్ను కూడా వదిలేయండి. నేను నా భార్య పిల్లలతో సహా ఇక్కడికి తిరిగి వచ్చేస్తానని జింక చెబుతుంది. ఒకవైపు ఆకలితో ఉండడంతో ఉపవాసం కూడా పూర్తయింది. అలానే రాత్రిపూట నిద్రపోకపోవడంతో జాగారం కూడా పూర్తయింది. దీంతో అతనికి తెలియకుండానే అతను వ్రతం చేసినట్టుగా అయింది. శివలింగం పైన మారేడు ఆకులను వేయడంతో వేటగాడి కఠిన హృదయం నిర్మలంగా మారిపోయింది. మనస్సులో దయాభావం కలిగింది. అతను ఇప్పటి వరకు చేసిన పాపాలను గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు. కాసేపటికి అక్కడికి జింకలు అన్నీ వచ్చాయి. అవన్నీ కూడా వేటగాడి చేతిలో చనిపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాయి. జింకల మధ్య ఉన్న ఈ ప్రేమను మరియు మాట మీద నిలబడే నిజాయితీని చూసి వేటగాడికి జ్ఞానోదయం అయింది. దీంతో అతని కళ్ళు నుంచి కన్నీళ్లు బయటికి వచ్చాయి. జింకలను చంపకుండా దయతో వాటిని వదిలివేశాడు. మరోవైపు దేవలోకం నుంచి దేవతలు కూడా ఆ సంఘటనను చూస్తూ ఉన్నారు. ఈ దృశ్యాలను చూసిన వెంటనే వాళ్ళు కూడా ఆనందించి పూలవర్షం కురిపించారు. ఆ సమయంలో ఒక పుష్పక విమానం అడవిలోకి వచ్చింది. ఆ వేటగాడు ఇంకా జింకలు ఆ పుష్పక విమానంలో కూర్చొని స్వర్గానికి ఎగాయి. ఆ తర్వాత పరమేశ్వరుని అనుగ్రహం వలన జింకలు ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ బోయవాడు సైతం మృగశిర నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. ఈ విధంగా శివుడు ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలను నేను హరించి వేస్తాను అని
పార్వతీదేవికి మహాశివరాత్రి కథను వివరించాడు. శివరాత్రి రోజున ఈ కథ వింటే ఖచ్చితంగా పాపాలన్నీ తొలగిపోతాయి. ఎప్పుడూ ఆ పరమశివుని కృప మనపై ఉండాలని ఆశిస్తూ ఓం నమః శివాయ. హరి ఓం తస్సత్. స్వస్తి.